మీ మా తాత ముత్తాతలు హిందూగా బ్రతకడానికి ట్యాక్స్లు కట్టేవారు తెలుసా? అదే జిజియా ట్యాక్స్. మన భారతదేశంలో ఇది 2026 1200 సంవత్సరాల నుంచి, అంటే 13th సెంచరీ నుంచి ఈ రూల్ నడిచింది. అసలు ఈ జిజియా ట్యాక్స్ కనిపెట్టిందే ఇస్లామిక్ రూలర్స్. వాళ్ళు ఏం చేసేవారంటే మన హిందుస్థాన్లో నాన్ ముస్లిమ్స్ అయితే చాలు ట్యాక్స్ చార్జ్ చేసేవారు. అంటే ఇంకా ఓపెన్గా చెప్పాలంటే హిందూగా బ్రతకాలంటే ట్యాక్స్ కట్టాలి. అంటే బొట్టు పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా, మంగళసూత్రం వేసుకున్నా, జంజ్యం వేసుకున్నా, మన పూజలు వ్రతాలు ఇలాంటివి ఏం చేసుకున్నా సరే వాళ్ళకి ట్యాక్స్లు కట్టాలి. మా భారతదేశంలో, మా హిందుస్థాన్లో, మా హిందూ సాంప్రదాయాలు పాటించుకుంటే మీకేంట్రా నొప్పి, మేము ట్యాక్స్లు కట్టం అన్నారు అనుకో, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవడం, వాళ్ళని జైల్లో వేయడం, వాళ్ళని అతి కిరాతకంగా చంపడం, ఇవన్నీ మతం మార్చుకోవట్లేదని చేశారు. చాలామంది తాతలు ముత్తాతలు వీటికి భయపడే బ్రతుకుంటే బఠానీలు తినచ్చు, ఈ పన్నులు ఎవడ కడతాడో, అక్కడ ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి ప్రాణం మీద భయంతో వేరే ఆప్షన్ లేక, వేరే గతి లేక మతం మార్చుకున్నారు. అలాంటి దారుణమైన స్థితిలో ఉన్న, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న మీ తాత ముత్తాతలు మతం మార్చుకోకుండా సొంత ధర్మం మీద నిలబడ్డారంటే వాళ్ళ గట్స్ ఏంటి, వాళ్ళ దమ్మేంటో అర్థం చేసుకో. వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ జీన్ స్ట్రక్చర్ మన బ్లడ్లో ఉంది అంటే మనం ఏ రేంజ్లో ఉండాలి? స్వధర్మం నిధనం శ్రేయ.